ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి అందరికీ తెలిసిందే కదా. ఫిబ్రవరి 26న ఈ వార్ స్టార్ట్ అయింది. 40+ డేస్ ఈ వార్ కంటిన్యూ అయింది. ఈ వార్కి ఎండ్ కార్డ్ వేయడానికి మధ్యలో పాకిస్తాన్ మీడియేటర్గా ఇన్వాల్వ్ అయింది. యూఎస్ అండ్ ఇరాన్ మధ్య మీడియేటర్గా పనిచేసి ఇద్దరిని మాట్లాడుకునేలా చేసింది. 2 వీక్స్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేశారు. ఇది కేవలం టెంపరీగా అనౌన్స్ చేశారు. అండ్ నెక్స్ట్ పీస్ టాక్ ఇస్లామాబాద్లో యూఎస్ అఫీషియల్స్ అండ్ ఇరాన్ అఫీషియల్స్ వచ్చి మీట్ అయ్యారు. 21 అవర్స్ పాటు నాన్ స్టాప్ గా వాళ్ళ మధ్య చర్చలు జరిగాయి. అండ్ ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ పీస్ టాక్స్ ఎందుకు ఫెయిల్ అయ్యాయి అంటే ఇరాన్ కి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, అలాగే యుఎస్ కి కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఇరాన్ డిమాండ్స్ ఏంటంటే శాంక్షన్స్ అన్ని తొలగించాలి, యుఎస్ అటాక్స్ కి కాంపెన్సేషన్ పే చేయాలి, రీజియన్ లో ఫుల్ సీజ్ ఫైర్ ఉండాలి అని. అండ్ యుఎస్ డిమాండ్స్ ఏంటి అని అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా కంట్రోల్లో ఉండాలి, స్టేట్ ఆఫ్ హార్మజ్ ని ఓపెన్ చేయాలి, ఇరాన్ మిలిటరీ యాక్టివిటీస్ తగ్గించాలి. ఈ డిమాండ్స్ కి వాళ్ళు ఒప్పుకోలేదు. సో పీస్ టాక్స్ ఇక్కడ ఫెయిల్ అయ్యాయి. పీస్ టాక్స్ ఫెయిల్ అయిన తర్వాత ట్రంప్ ఇలా అన్నారు, డీల్ లేకపోయినా పర్వాలేదు, మేము ఆల్రెడీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నామని. దీనివల్ల గ్లోబల్లీ ఏం ఇంపాక్ట్ ఉంటుంది? గ్లోబల్లీ దీనివల్ల చాలా ఇంపాక్ట్ ఉంది. ఆయిల్ ప్రైజెస్ ఆల్రెడీ హైక్ అయ్యాయి. అండ్ ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయిన తర్వాత ట్రంప్ నేవల్ బ్లాకేడ్ని అనౌన్స్ చేశారు. నేవల్ బ్లాకేడ్ ఏంటి అని అంటే స్టేట్ ఆఫ్ హార్మజ్ నుండి బయటకు వస్తున్న షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అటాక్ చేస్తామని ట్రంప్ చెప్పాడు. దానికి ఇరాన్ రియాక్ట్ అవుతూ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అనేసి చెప్పింది. ట్రంప్ అలా చేసింది అన్ఫెయిర్ అనడంలో అండ్ ఈ వార్ జరుగుతున్నప్పుడు ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్మజ్ని క్లోజ్ చేశారు కూడా అన్ఫెయిరే కదా. 2 వీక్స్ సీజ్ ఫైర్ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి.